అందరికీ నమస్కారం అండి. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో చేతులకు ఎక్కువ శ్రమ లేకుండా సింక్ను ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. హార్పిక్ యూజ్ చేసినప్పుడు సింక్ నల్లబడకుండా ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నారు. స్టీల్ సింక్ మరియు సిరామిక్ సింక్ ఎలా క్లీన్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఒక మగ్గు సహాయంతో నీటిని తీసుకోవాలి. ఆ నీటితో సింక్ మొత్తం తడపాలి. హార్పిక్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బ్లూ హార్పిక్ మరియు రెడ్ హార్పిక్. బ్లూ హార్పిక్ సింక్ క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. హార్పిక్ను తీసుకొని మొదటగా సైడ్లు మొత్తం హార్పిక్ వేయాలి, మరియు మధ్య భాగంలో కూడా హార్పిక్ వేయాలి. హార్పిక్ వేసాక చాలాసేపు అలాగే ఉంచరాదు. అలా ఉంచినట్లయితే సింక్ మీద నల్లగా మరకలు పడతాయి. హార్పిక్ వేసిన వెంటనే ఫాస్ట్గా సింక్ను క్లీన్ చేయాలి. ఒకవైపు హ్యాండిల్ ఉన్నది మరియు మరోవైపు స్క్రబ్బర్ ఉన్న బ్రష్ను తీసుకోవాలి. ఫాస్ట్గా మరియు నీట్గా క్లీన్ చేయడానికి ఈ బ్రష్ అనేది సహాయపడుతుంది. హార్పిక్ వేసాక బ్రష్ సహాయంతో సింక్ అనేది నీట్గా క్లీన్ అవుతుంది. మరలా హార్పిక్ని తీసుకొని సింక్ మధ్య భాగంలో కూడా పూర్తిగా వేయాలి. బ్రష్ సహాయంతో సింక్ మధ్య భాగాన్ని క్లీన్ చేయాలి. సైడ్ ఉన్న సింక్ భాగాన్ని కూడా బ్రష్ సహాయంతో రుద్దాలి. నీట్గా క్లీన్ అవుతుంది. మగ్గు సహాయంతో నీటిని తీసుకొని సింక్ మొత్తం నీటిని వేయాలి. సిరామిక్ సింక్ ఎలా క్లీన్ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక మగ్గు సహాయంతో నీటిని తీసుకొని సింక్ మొత్తాన్ని నీటితో తడపాలి. బ్లూ కలర్ హార్పిక్ తీసుకొని సింక్ సైడ్లు మరియు మధ్య భాగంలో వేయాలి. హార్పిక్ వేసిన వెంటనే ఇందాక చూపించిన బ్రష్ సహాయంతో సింక్ మొత్తాన్ని నీట్గా రుద్దాలి. ఇక్కడ నేను ఫాస్ట్ స్పీడ్ పెట్టి చూపిస్తున్నాను. సేమ్ అదే విధంగా పాత బ్రష్ ఒకటి తీసుకొని మధ్య భాగాన్ని కూడా రుద్దాలి. నీట్గా క్లీన్ అవుతాయి. బ్రష్ సహాయంతో క్లీన్ చేసిన వెంటనే మగ్గు సహాయంతో నీటిని తీసుకొని సింక్ మొత్తం తడపాలి. హార్పిక్ వేసిన వెంటనే క్లీన్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.